రష్యాలో సంభవించిన తీవ్ర భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తుంది. జపాన్, అమెరికాతో సహా పలు తీర ప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రష్యాలోని 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఉత్తర కురిల్ దీవుల నుంచి కూడా హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు సునామీ సైరన్ మోగింది. పసిఫిక్ సముద్ర తీరం వెంబడి అంతటా అధికారులు హై అలర్ట్లో జారీ చేశారు. రష్యాలో సంభవించిన తీవ్ర భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తుంది. జపాన్, అమెరికాతో సహా పలు తీర ప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు ఏదైతే మనకు రష్యాలో సంభవించినటువంటి అంటే తెల్లవారుజామున సంభవించినటువంటి భారత కాలమాన ప్రకారం మనకు దాదాపు తెల్లవారుజామున 4:30 సమయంలో ఏదైతే అక్కడ రష్యా కీలకమైనటువంటి ప్రాంతము కమచ్కా అన్నటువంటిది ఏదైతే ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో దాదాపు 8.8తో మనకు భూకంప తీవ్రతతో ఇక్కడ భూకంపం సంభవించిందన్నటువంటిది ఏదైతే మనకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం. అయితే రష్యాలో ఏదైతే భూకంపము కేంద్రం ఏదైతే మెయిన్ ప్లేస్ ఉందో, తర్వాత కమచ్కా అన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో సంభవించినటువంటి దాదాపు మనకు అక్కడ ఎగిసి పడుతున్నటువంటి అలలు చాలా ఉధృతమైనటువంటి అలల తాకిడి అని చెప్పవచ్చు. తర్వాత మనకు జపాన్ ఏదైతే రష్యాలో ఏర్పడినటువంటి భూకంప తీవ్రతతో అటు జపాన్ కూడా దాదాపు 2.5 లక్షల మంది కూడా ఆ ప్రదేశాలను ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నట్లు కూడా కొన్ని ఏదైతే అక్కడ అందుతున్నటువంటి సమాచారము. అయితే ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళంటే ఏదైతే ఉంటున్నటువంటి నివాసాలను అన్నిటిని కూడా ఖాళీ చేశారు. కానీ అంటే ఎక్కడ కూడా మనకు ప్రాణ నష్టం జరిగినట్లు కూడా ఎక్కడ కూడా సమాచారం లేదు. అయితే ఆస్తి నష్టం చాలా అటు రష్యాలో కానీ ఇటు జపాన్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. అయితే ఏదైతే మనకు అంటే తరచుగా కూడా ఈ జపాన్ కానీ రష్యా కానీ చాలా ప్రాంతాల్లో ఎక్కువగా మనకు జపాన్, జర్మనీ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలకు ఎర్త్క్వేక్ సంబంధించినది కూడా చాలాసార్లు దాదాపు మనకు లాస్ట్ జూన్ 5వ తేదీన కూడా మనకు ఎర్త్క్వేక్ వచ్చినటువంటి సందర్భము. అప్పుడు కూడా అక్కడ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలను కూడా ఖాళీ చేసినటువంటిది. అయితే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి 6వ భూకంప సునామీ అని చెప్పవచ్చు. ఇది అంత పెద్ద సునామీ. మొట్టమొదట మనకు 9.1 చాలా హైయెస్ట్ రేషియో ఉన్నటువంటి ఎర్త్క్వేక్. అయితే ఇప్పుడు మనకు 8.8 అన్నది ఇది 6వ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే భూకంపం సంభవించినటువంటి ప్రపంచంలో. బట్ ఈ రోజు సంభవించినటువంటి భూకంప తీవ్రత మాత్రము చాలా ఎక్కువ ఉన్నది. అయితే ప్రజలు మాత్రము ఇటు రష్యా కానీ అటు కాలిఫోర్నియా కానీ ఇటు మనకు జపాన్ ఈ ప్రాంతాల్లో మాత్రము చాలా ప్రాంతాల్లో ముందస్తుగా కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ముందస్తుగా కూడా ఇక్కడ కూడా సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం మనకు అమెరికా, జపాన్కు సంబంధించినటువంటి 12 దేశాల్లో కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ మనకు దక్షిణ పసిఫిక్లో ఉన్నటువంటి అమెరికా సునామీ కూడా హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ మనకు పాపువా న్యూగినియా, సోలమన్ అన్నటువంటి దీవులు
3 దీవుల్లో ఈరోజు ఉదయం ఖచ్చితంగా ఇక్కడ భూకంపానికి సంబంధించినటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎలాంటి సునామీకి సంభవించేటటువంటి హెచ్చరికలు అంటే ఎలాంటి సునామీ కూడా సంభవించదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొద్దిసేపటి క్రితమే తరలించారు. అయితే అక్కడ ఈ దీవుల్లో మాత్రము సునామీ వచ్చే అవకాశం లేదంటూ కూడా మరొకసారి కూడా అక్కడ అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఇది ఏదైతే అంటే ఎర్త్కి సంబంధించినటువంటిది భూ ఉపరితలంలో 7 ప్లేట్స్ అంటే మనకు చిన్నవి అంటే ఇక్కడ సంభవించినటువంటిది ఏదైతే టెక్టోనిక్ ప్లేట్స్ అనేది ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది, చిన్నవి కూడా ఉంటుంది. ఈ రెండు ఒకేసారి ఢీ కొనడంతో వాటి కదలికల్లో మార్పులతోటి ఈ భూకంపాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మనకు జపాన్ కానీ జర్మనీ కానీ ఇటు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు రావడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు రష్యాలో వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఉందో చాలా ఇప్పటి వరకు వచ్చినటువంటి భూకంపాల్లో 6వది అతి పెద్దది కూడా అని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.